హైదరాబాద్ అంటే మనకు గుర్తొచ్చేవి చార్మినార్, బిర్యానీ, నిజామ్స్ మరియు రిచ్ హిస్టరీ. కానీ ఈ సిటీని మిస్టీరియస్గా చేసిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదే నిజాం వారి సంపద, ది నిజామ్స్ వెల్త్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ని పాలించిన లాస్ట్ నిజాం. ఒక టైంలో వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్గా కన్సిడర్ చేశారు. ఆయన దగ్గర ఉన్న వెల్త్ అనేది అన్ఇమాజినబుల్. గోల్డ్, డైమండ్స్, పర్ల్స్ అన్నీ కలిపి ఒక డేజ్లింగ్ కలెక్షన్ ఉండేవి. వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్స్లో ఒకటైన జేకబ్ డైమండ్ నిజాం పేపర్ వెయిట్ లాగా యూజ్ చేసేవారని అంటారు. కానీ ఈ వెల్త్లో మేజర్ పార్ట్ కనపడకుండా పోయిందని అంటారు. నిజాం సంపద ఏమైంది, ఇంకా దానికి సంబంధించిన థియరీస్, ఫ్యాక్ట్స్ని ఈరోజు మన వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నిజాం ది వెల్తీ రూలర్. ఫస్ట్ మనం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. 1911 నుండి 1948 వరకు హైదరాబాద్ స్టేట్ని పాలించిన ఈ నిజాం వెల్త్ని ఒక లెజెండ్ అని చెప్పి చాలా స్టోరీస్ వినపడ్డాయి. నిజాం దగ్గర ఉన్న ఒక వాల్ సిస్టంలో గోల్డ్ కాయిన్స్, డైమండ్ స్టడెడ్ క్రౌన్స్, ఎమరాల్డ్ స్వార్డ్స్ అండ్ టంక్ ఫుల్ ఆఫ్ పర్ల్స్ ఉండేవి. ఆయన లైఫ్ స్టైల్ అండ్ వెల్త్కి సింబల్గా జేకబ్ డైమండ్ చాలా మేజర్ ఎగ్జాంపుల్. ఒక టైంలో అయితే హైదరాబాద్ స్టేట్ ఎకానమీ యూరోప్లో స్మాల్ కంట్రీస్ జీడిపిని డామినేట్ చేసేది. కానీ 1948లో ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ మర్జ్ అయిన తర్వాత ఈ సంపద మిస్టీరియస్గా డిసపియర్ అయిపోయింది. ది డిసపియరెన్స్, వెన్ అండ్ హౌ. ఆపరేషన్ పోలో. ఈ టైంలో చాలా రూమర్స్, కాంట్రవర్సీస్ స్టార్ట్ అయ్యాయి. హైదరాబాద్ అనెక్సేషన్ టైం 1948. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ని ఇండిపెండెంట్గా పెట్టాలి అనుకుని ఇండియన్ యూనియన్లో కలవడానికి రిఫ్యూజ్ చేశారు. ఈ విషయంతో ఆపరేషన్ పోలో స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 1948లో ఇండియన్ మిలిటరీ హైదరాబాద్ని ఇంటిగ్రేట్ చేసింది. ప్రిన్స్లీ స్టేట్ స్టేటస్కి ఎండ్ చేసింది. కీ థియరీస్, హిడెన్ ఆర్ మిస్మేనేజ్డ్. ఎనెక్సేషన్ టైంలో నిజాం వెల్త్ని సీక్రెట్గా దాచారు లేదా మిస్మేనేజ్మెంట్ జరిగింది అని చెప్తారు. స్టోలెన్. ఆస్తిలో ఒక పార్ట్ ఆపర్చునిటీస్ ఆర్ లూటర్స్కి దొరికింది, అది దొంగలించబడింది అని కొన్ని రికార్డ్స్లో ఇండికేట్ చేస్తున్నాయి. ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ లేకపోయినా హైదరాబాద్ స్టేట్ నుండి ఈ సంపదలో చాలా పోర్షన్ గవర్నమెంట్ రికార్డ్స్లో ఎంటర్ అవ్వలేదు. ది థియరీస్ బిహైండ్ ది డిసపియరెన్స్. సీక్రెట్ ఫారెన్ వాల్ట్స్. చాలా రూమర్స్ ప్రకారం నిజాం వెల్త్ ఫారెన్ కంట్రీస్ అయిన స్విట్జర్లాండ్, దుబాయ్ అండ్ యూరోప్లో సీక్రెట్ వాల్ట్స్లో స్టోర్ చేశారు. కానీ ఈ థియరీకి క్లియర్ ప్రూఫ్ ఇప్పటికీ దొరకలేదు. హైదరాబాద్లో హిడెన్ వాల్ట్స్. ఇంకొక పాపులర్ థియరీ ఏంటంటే ఈ వెల్త్ ఇంకా హైదరాబాద్లోనే ఉంది. కింగ్ కుర్తి ప్యాలెస్, ఫలక్నామా ప్యాలెస్ ఆర్ అదర్ ప్యాలెసెస్లో అండర్ గ్రౌండ్ వాల్స్లో ఉండే పాసిబిలిటీ గురించి చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి. రీసెంట్గా అండర్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రైడార్ అయిన అడ్వాన్స్ టెక్నాలజీతో స్కాన్ చేశారు, బట్ ట్రెజర్ మాత్రం దొరకలేదు. గ్రాడ్యువల్ డిసపియరెన్స్. ఒక బ్యాలెన్స్డ్ ఒపీనియన్ ప్రకారం నిజాం వెల్త్ స్లోగా అమ్మడం జరిగింది, లేదా నిజాం దగ్గర ఉండే వెల్త్ మిస్మేనేజ్ చేసి డిసపియర్ అయింది. హైదరాబాద్ అనెక్సేషన్ తర్వాత నిజాం చాలా వెల్స్ ఇంకా ఆర్టిఫాక్ట్స్ అమ్మేయడం స్టార్ట్ చేశారని హిస్టారియన్స్ చెప్తున్నారు. అటెంప్ట్స్ టు ఫైండ్ ద వెల్త్. ఈ లెజెండరీ వెల్త్ని కనుగొనడానికి గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్ వరకు చాలా అటెంప్ట్స్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ చాలా ఇన్వెస్టిగేషన్ చేసినా డిఫైనెట్ ఆన్సర్ మాత్రం దొరకలేదు. టెక్నాలజికల్ రీసెర్చెస్. ముందు చెప్పినట్టుగా రీసెంట్ ఇయర్స్లో గ్రౌండ్ పెనిట్రేటింగ్ రేడార్ స్కాన్స్ లాంటివి యూజ్ చేసి హైదరాబాద్ ప్యాలెసెస్ని ఎక్స్ప్లోర్ చేశారు, బట్ స్టిల్ ఎవిడెన్స్ని ప్రూవ్ చేయలేకపోయారు. పాప్ కల్చర్. ఈ మిస్టరీని బేస్ చేసుకొని చాలా మూవీస్, బుక్స్ అండ్ డాక్యుమెంటరీస్ క్రియేట్ చేశారు. ఈ క్రియేటివ్ విజన్ అనేది మిస్టరీని అలైవ్గా ఉంచింది, కానీ ఫ్యాక్ట్స్ని మాత్రం బ్లర్ చేసింది. ది అన్ఆన్సర్డ్ మిస్టరీ. నిజాం వెల్త్ మిస్టరీ ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ ఎనిగ్మాగా నిలిచింది. ఈ స్టోరీలో వెల్త్, సీక్రసీ, పాలిటిక్స్ మిక్స్ అయ్యి జనరేషన్స్ని ఫ్యాసినేట్ చేస్తుంది. సో ట్రెజర్ ఎక్కడుంది? హైదరాబాద్లో హిడెన్ వాల్స్లో ఉందా, ఫారెన్ కంట్రీస్కి షిఫ్ట్ చేశారా, లేదా ఒక మిత్ మాత్రమేనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పటికీ దొరకలేదు. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది? ఈ నిజాం వెల్త్ గురించి మీకు వేరే థియరీస్ ఏమైనా తెలుసా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.